నమస్తే అండి. నేను డాక్టర్ నిర్మల, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, నిర్మల హాస్పిటల్. నేను ఈరోజు చెప్దాం అనుకున్న టాపిక్ యాంటీనటల్ చెకప్స్‌కి వచ్చేటప్పుడు ఎవ్రీ ప్రెగ్నెంట్ వుమన్‌కి ఎటువంటి స్కాన్స్ తీసుకోవాలి అని. యూజువల్‌గా ఇది ఎందుకు నేను డిస్కస్ చేద్దాం అనుకున్నానంటే, కొంతమంది పేషెంట్స్ ఎలా ఉంటారంటే, మనం స్కాన్ అడ్వైస్ చేసామంటే రిక్వైర్మెంట్ ఉన్నా కూడా ఎందుకు ఈ స్కాను అవసరమా లేదా, ఎక్కువ రాసేస్తున్నారు మేడం, అనవసరంగా స్కాన్స్ అడ్వైస్ చేస్తున్నారు అనుకునే వాళ్ళు కొంతమంది పేషెంట్లు ఉంటారు. కొంతమంది ఏంటంటే అవసరం లేకుండా కూడా వచ్చిన ప్రతి విజిట్లో కూడా స్కాన్ చేయించుకోమంటారా అని అడిగేవాళ్ళు, వద్దంటే అసంతృప్తిగా వెళ్ళిపోయే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో అలా కాకుండా ఇప్పుడు మీకు ఆ విషయంలో క్లారిటీ కోసం ఈ అడ్వైస్ చేస్తున్నాను. ఏంటంటే ఫస్ట్ అట్ ద టైమ్ ఆఫ్ కన్ఫర్మేషన్ స్కాన్ చేస్తాం. అది డేటింగ్ స్కాన్ అని కూడా అంటాం. ఎన్ని వీక్స్ ఏ టైంకి అంటే ఇది యూజువల్గా ఎవరిలో ఉపయోగపడుతూ ఉంటుందంటే, ఎవరికైతే డేట్స్ లాస్ట్ పీరియడ్ డేట్ గుర్తుండదో, లేకపోతే డేట్స్ ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ ఉంటాయో అలాంటి వాళ్ళకి వాళ్ళ డేట్ ఆఫ్ డెలివరీని తెలుసుకోవడం కోసం ఉపయోగపడే స్కాన్. రెండో స్కాన్ యాంటీ స్కాన్. ఇది ఫస్ట్ ట్రైమిస్టర్ ఎండింగ్లో చేస్తాము. అంటే 11 వీక్స్ నుండి 14 వీక్స్ మధ్యలో ఈ స్కాన్ అడ్వైస్ చేస్తాము. ఇందులో ఏంటంటే ఇంపార్టెంట్ క్రోమోజోమ్ 13, 18, 21కి సంబంధించిన కొంతవరకు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇకపోతే 5th మంత్లో అరౌండ్ 20 వీక్స్ 20 to 22 వీక్స్ మధ్యలో టిఫా స్కాన్ అడ్వైస్ చేస్తాం. ఇది అనామలీ స్కాన్ అనమాట. బేబీ బాడీ పార్ట్స్లో ఏదన్నా ఇబ్బంది ఉంటే డెఫినెట్గా ఇందులో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. తర్వాత గ్రోత్ స్కాన్. ఫర్ ఎవ్రీ 3 వీక్స్కి ఇది అడ్వైస్ చేస్తూ ఉంటాము. లేదు అట్ ద టైమ్ ఆఫ్ 30 వీక్స్ అప్పుడు రొటీన్గా అడ్వైస్ చేస్తాం. ఇన్ కేస్ ఎనీ గ్రోత్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి బేబీలో అనుకున్నప్పుడు ప్రతి 3 వీక్స్కి ఇది అడ్వైస్ చేయడం జరుగుతూ ఉంటుంది. లాస్ట్లో ఇంకా ఆబ్స్టిక్ స్కాన్ టోటల్గా ఒక స్కాన్ చేస్తాం. ఎందుకు అంటే డెలివరీకి ముందు, టర్మ్ ప్రెగ్నెన్సీలో డెలివరీకి వెళ్ళే ముందు ఉమ్మునీరు ఎంత ఉంది, బేబీ వెయిట్ ఎంత ఉంది అనే విషయాలు తెలుసుకోవడానికి. దాన్ని బట్టే మనం నార్మల్ డెలివరీకి అలౌ చేయగలమా లేదా, యాంటీనటల్ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఉన్న పెల్విస్ ద్వారానికి బేబీ వెయిట్కి సరిపోతుందా లేదా అనే విషయాలు కన్ఫర్మ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇకపోతే వేరే స్కాన్స్ కూడా ఉంటాయి. అంటే డాప్లర్స్ అంటాం. మదర్ యొక్క అదేవిధంగా బేబీకి కూడా ఎలా ఉంది బ్లడ్ సర్క్యులేషన్ అని తెలుసుకోవడానికి డాప్లర్ స్కాన్ కూడా అడ్వైస్ చేస్తాం. అది అందరికీ ఉపయోగపడదు. ఏమన్నా గ్రోత్ రిలేటెడ్గా కానీ, లేకపోతే ఉమ్మునీరు తగ్గిపోతుంది ఇలాంటి, లేదా ఎక్కువ బీపీ పిహెచ్ అంటాం, అలాంటి కండిషన్స్ అంటే మదర్కి బీపీ ఎక్కువయ్యే కండిషన్స్లో ఈ స్కాన్ అడ్వైస్ చేస్తాం. అలాగే ఫీటల్ ఇకో, అది 22 వీక్స్ అప్పుడు యూజువల్గా అడ్వైస్ చేస్తాం. ఏదైనా టిఫా స్కాన్లో బేబీ హార్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉందని తెలిసినప్పుడు ఈ ఇకోని కూడా అడ్వైస్ చేస్తూ ఉంటాం. అయితే ఈ స్కాన్స్ అన్నిటినీ కూడా మీకు ఎవరైతే కన్సల్టెంట్ ఆబ్స్టిషియన్ మిమ్మల్ని ఎవ్రీ మంత్ తనిఖీ చేస్తూ ఉంటారో వాళ్ళ అడ్వైస్ మేరకు మీరు తీర్చుకోవడంలో ఉపయోగం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.